సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దానం చేయడం జరుగుతూ ఉంది. దీనికి కారణం దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ఎత్తుగడలు వేస్తున్నాడు, పన్నాగం అంతా ఉన్నాడు. దీనివల్ల సింగరేణి సంస్థ మొత్తం కూడా ప్రైవేటీకరణ పాలయ్యి మన తెలంగాణకు వచ్చేటువంటి ఆర్థిక ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో అవి దెబ్బతింటాయి. అంటే రాష్ట్రం మొత్తం కూడా మోడీకి బానిసగిరి చేసేందుకే ఈ పథకాన్ని, ఈ పన్నాగాన్ని పండుతూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిందిగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇప్పటికే మోడీ 2 సార్లు ప్రధానమంత్రి అయ్యి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఆదానీలకు, అమ్మాయిలకు కట్టబెట్టిండు. ఈ దేశాన్ని 150 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిండు. 14 మంది ప్రధానమంత్రులు చేయలేనటువంటి అప్పుల్ని కేవలం మన మోడీ మాత్రం 10 నెలలు చేసిండు. భారతదేశంలో ఉన్న ప్రజలు ఈసారి స్పష్టమైనటువంటి మెజార్టీ లేకుండా మోడీని కట్టుదిట్టం చేశారు. ఇకనైనా మోడీ బుద్ధి తెచ్చుకొని ప్రజలకు లాభం జరిగేటువంటి పనులు చేయాలి తప్ప కార్పొరేట్లకు బౌల జతకంలో అండగా నిలబడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి బొగ్గు గనుల కనుక ప్రైవేటీకరణ కనుక ఆపకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తాం. మోడీ మీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను ఆమోదించకుండా అసెంబ్లీ సమావేశపరిచి గెజిట్ లెటర్ను కేంద్రానికి పంపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక మోడీకి లొంగి రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనులకు వ్యతిరేకంగా పోరాడకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడతాం, మోడీ ప్రభుత్వం మీద పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలంగాణలో ప్రజలకు ఎక్కడ ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ముందంజలో ఉంటుందని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ మోడీ, నీ ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.